అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాయి ప్రసాద్ మహేష్ గారిని ఎందుకు కొట్టాడు? ఒక శ్మశానంలో కబ్జా చేస్తుంటే రోడ్డు వేస్తుంటే రోడ్డు వేయనీయకుండా ఆ అబ్బాయిని కొట్టి చాలా హింసలు చేశారు. అప్పుడు కూడా మేము ఆదరణ టౌన్కి వచ్చి మా క్యాస్ట్ తరఫున ధర్నా చేయడం జరిగింది, నిలదీయడం జరిగింది, కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్కి ఇంతవరకు లేదు, ఆధారం ఇంతవరకు ఒక యాక్షన్ లేదు పోలీసు వారిది. అది వాళ్ళతో కొట్టినప్పుడు అది రౌడిజం కాదా? ఆ రోజు రోడ్డు వేస్తుంటే రోడ్డును జేసీబీతో తీసేయడం అన్యాయం కాదా? ఆ మహేష్ని కొట్టడం అన్యాయం కాదా? కల్లుబాయి అబ్బాయిని కొట్టడము నేను ఏం తప్పు చెప్పాను? ఉన్నది ఉన్నట్టు చెప్పాను ఆ రోజు, ఈరోజు కూడా చెప్తున్నాను. ఏమి ఇప్పుడు భూదాంట్లో కమిషన్లు తీసుకోవడం లేదా? వాళ్ళు అబ్బాయి రౌడిజం చేయడం లేదా? మేము లోకేష్ గారు వచ్చినప్పుడు మా మీద ఈయన నేను అప్పుడు తెలుగుదేశం పట్ల ఉంటే మా మీద వీళ్ళ సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళ అబ్బాయి వచ్చి మన భీమాస్ హోటల్ దగ్గర అటాక్ చేయలేదా? మా పాదయాత్రలో మేము సక్రమంగా మేము వెళ్తుంటే మా మీద అటాక్ చేసినప్పుడు అది దౌర్జన్యం కాదా? రౌడిజం కాదా ఆయన కొడుకుది? ఇవన్నీ నిజాలు కాదా? అందుకనే నేను చెప్తున్నాను, వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, నాకు సాయి ప్రసాద్ రెడ్డి గత 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే కాకముందు ఎప్పటి నుంచి కూడా నాకు తెలుసు. వాళ్ళ వ్యాపారాలు సారా వ్యాపారాలు ఏమి ఇసుక దందాలు చేయడం లేదా? సారా వ్యాపారం చేయడం లేదా? కర్ణాటక నుంచి అంత వాళ్ళ పెద్దల ఆస్తులు ఏంటి? వాళ్ళ ఇప్పుడున్న ఆస్తులు ఏంటి? ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అప్పుడు ఒకప్పుడు వాళ్ళ నాన్నగారికి? వీళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? ఇప్పుడు ఇక్కడ ఒకరు ఆదోనిలో మంత్రాలను ఒక ఎమ్మెల్యే, నీకు గుంటకల్ ఎమ్మెల్యే, వీళ్ళు ఇంతమంది నిలవనీకే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ భూదందాలు, ఇసుక దందాలు, కమిషన్ల ద్వారా కాదా వీళ్ళు వచ్చినది, పైకి వచ్చినది? వీళ్ళ చరిత్రతో నాకు తెలుసు. ఈరోజు నేను పొలిటీషియన్ కాదు, ఈరోజు పొలిటీషియన్ అయినా కానీ ఒకప్పుడు ప్రజలలో ఉండేవాడిని, ప్రజానాయకుడిని నేను. ఈరోజు రాజకీయాల్లో ఉండొచ్చు. గత 35 ఏళ్ళ నుంచి నేను ప్రజానాయకుడిగా ఉన్నాను, ప్రజల కోసం సేవ చేసుకుంటున్నాను, సోషల్ వర్క్ చేసుకుంటున్నాను. దానికోసమే ఈరోజు తెలుగుదేశం వైసీపీ అనే కాదు, తెలుగుదేశంది కూడా. ఆయన ఉన్నప్పుడు మడక నడపలేదా? మీనాక్షి నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన నడిపాడు, మడక నడిపారు, ప్యాకెట్ నడిపాడు ఆయన కూడా. ఈరోజు ఇంట్లో కూర్చున్నాడు, ఆయన చేసినదే కదా. మీకందరూ ఆదరణ ప్రజలకు తెలుదా 60-40 అనేది? ఎందుకంటున్నారు ఇప్పుడు ప్రజలు? ఏ విధంగా అంటున్నారు? ప్రజలందరూ ఎవరైనా చిన్నపిల్లలు కానీ 60-40 అనేది వస్తుంది. 60 అంటే సాయి ప్రసాద్ రెడ్డి, 40 అంటే మీనాక్షి నాయుడు. మీనాక్షి నాయుడుకు తెలుగుదేశం టికెట్ ఎందుకు వేయలేదంటే కారణము పేకట రాగిళ్ళు మటక నడిపేది. ఇప్పుడు కూడా రోజు రీత్యా ఎక్కడ ఉంటారు మీనాక్షి నాయుడు గారు? ఏ వ్యవసాయం చేస్తాడా? ఒక వ్యాపారం చేస్తాడా? ఎప్పుడు పేకాట. అది తప్ప ఆయనకి ఏముంది వ్యాపారం చెప్పండి? ఏం వ్యాపారం చేసి ఎలక్షన్ అడుగుతున్నాడు? ఏ వ్యాపారం చేసి చేస్తున్నాడు? మేమన్నా వ్యాపారం కష్టపడి కాంట్రాక్టర్గా రోడ్లేసి కాలువలేసి కర్ణాటకలో వ్యాపారాలు చేసి మా సొంత డబ్బు తెచ్చి నిలబడుతున్నామే, అంతేగాని పోటీ చేసి కష్టపడుతున్నాం కానీ వ్యాపారం చేస్తున్నాం కానీ వీళ్ళకి ఏం వ్యాపారం ఉంది? అదే సాయి ప్రసాద్ రెడ్డికి ఏం వ్యాపారం ఉందో చెప్పండి న్యాయపరంగా. ఈరోజు నేను క్లాస్ 1 కాంట్రాక్టర్గా నాకు లైసెన్స్ ఉంది, నా కుటుంబంలో లైసెన్స్ ఉంది కాబట్టి నేను వ్యాపారం చేసుకుంటాను. నీకు ఏం లైసెన్స్ ఉంది? ఎంత ఆస్తులు ఎట్లొచ్చినాయి మీకు? అది చెప్పమనండి. ఏం వ్యాపారం ఉంది? మటక పేకటక తప్ప ఏం వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకు? హాస్పిటల్స్ ఉన్నాయా? లేదా ఒక క్లాస్ 1 కాంట్రాక్ట్ లైసెన్స్ ఉందా నీకు? ఈయనకు కానీ ఆయనకు కానీ ఏమున్నాయని చెప్పేసి వాళ్ళు ఇది చేస్తున్నారు. మేము కష్టపడి ఉన్నాం కాబట్టి మేము రాజకీయాల్లో వస్తున్నాం, మేము ఉన్న కాటికి పెట్టుకుంటున్నాం, మా చేతనైన కాటికి పెట్టుకుంటున్నాం, వ్యక్తిగతంగా అందరినీ కలుసుకుంటున్నాం, మా మద్దతు కోరుతున్నాం, మా ఓట్ల కోసం మేము తిరుగుతున్నాం. అంతే. మన ఆదోని పట్టణానికి మన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారు మరి ఆదోనికి వస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఆలూరు నుంచి ఆదోని నుంచి ఎమ్మిగనూరు నుంచి మరి కోడుమూరు నుంచి కర్నూలుకు పోతున్నారు ఆ రూటు. మా ఆలూరు నుంచి ఆదోని లక్ష్మీ కాటన్ జిన్నింగ్ ప్రెస్లోన 12:30కి వస్తుంది ఆమె. అక్కడ భోజనం అనంతరం విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి 4 గంటలకు
అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రసంగిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.